రెడీగా డీటెయిల్స్ చూస్తే తెలంగాణ తల్లి 4 కోట్ల బిడ్డల భావోద్వేగమని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర సచివాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన 20 అడుగుల తెలంగాణ తల్లి కాంస్య విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి ఎన్నో ఏళ్ల అవహేళనకు గురైందని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత జై జై హే తెలంగాణ పాటకు గౌరవం దక్కనందున కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర గీతంగా ప్రకటించామన్నారు సీఎం రేవంత్. విరిసే జన విజ్ఞానం. మిత్రులారా, ఏ ప్రాంతానికైనా ఈ భూలోకంలో గుర్తింపు, అస్తిత్వం తల్లి. మన సంస్కృతికి, సాంప్రదాయాలకి ప్రతిరూపం తల్లి. 4 కోట్ల తెలంగాణ ప్రజలు దశాబ్దాల కాలం పాటు పోరాటం చేసి అమరులై సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మన తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకోవడం మనందరికీ గర్వకారణం. ఈ సందర్భంగా ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో ఆనాడు తెలంగాణ సంస్కృతి మీద, సాంప్రదాయాల మీద దాడి చేయడమే కాదు, హవయేళన చేస్తూ తెలంగాణ ప్రజల్ని అవమానించిన సందర్భాలు ఎన్నో మనం చూసినాం. అక్కడి నుంచి విద్యార్థి ఉద్యమకారులు అమరులై సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు తప్పకుండా తెలంగాణ సంస్కృతి పునరుజ్జీవింపబడుతుంది, మన తల్లిని గౌరవించుకుంటామని ఆలోచన చేసినాం. కానీ ఒక వ్యక్తి, ఒక కుటుంబం, ఒక రాజకీయ పార్టీ తమ గురించి మాత్రమే ఆలోచన చేసి 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష పట్ల నిర్లక్ష్యం వహించడం వల్ల ఈనాడు ప్రజాప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చాలన్న ఆలోచనతో నా సహచర మంత్రివర్గ సహచరులందరూ సంపూర్ణమైన సహకారంతో ఈరోజు ఈ కీలకమైన నిర్ణయాలు మనం తీసుకోవడం జరిగింది. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ రాష్ట్ర చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే రోజన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా పోరాట స్ఫూర్తికి ప్రతీకగా అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి ఏటా డిసెంబర్ 9వ తేదీని రాష్ట్ర ఉత్సవాలుగా నిర్వహిస్తామని ప్రకటించారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చామంటూ విమర్శలు చేస్తున్న వారు 10 ఏళ్లు ఎందుకు విగ్రహం ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు బట్టి. నూతనంగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో చిరస్థాయిగా చరిత్రలో గుర్తుంచుకోదగినటువంటి రోజుగా మేమంతా భావిస్తూ ఉన్నాం. తెలంగాణ ప్రజానికం అంతా తలెత్తుకునేటట్టుగా మన అమ్మ, మన నానమ్మ, మన అక్క ప్రతిరూపంగా ఈరోజు తెలంగాణ తల్లిని ఇక్కడ ప్రతిష్ఠించుకుంటున్నాం. చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. మేమేదో ఒక తెలంగాణ తల్లిని ఏర్పాటు చేశాం, మీరేదో మారుస్తున్నారని. మేమేది మార్చట్లేదు. ఆనాడు తెలంగాణ తల్లిగా అనేక రాజకీయ పార్టీలు అనేక రకాల తల్లుల విగ్రహాలను పెట్టుకొని ముందుకు వెళ్ళాయి. అధికారికంగా తెలంగాణ తల్లిని ఇంతవరకు మీరు ఎక్కడా ప్రతిష్ఠించలేదు. కోట్లాది మంది తెలంగాణ ప్రజల అమ్మలాగా, ఆరాధ్య దేవునిలాగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఈరోజు పోరాటానికి స్ఫూర్తించే తల్లిలాగా, కోట్లాది మంది ప్రజలను ఆశీర్వదించే తల్లిలాగా, కోట్లాది మంది ప్రజలకి పసిడి పంటలు పండించేటువంటి పచ్చని తెలంగాణ కనపడేటట్టుగా ఆకుపచ్చ రంగుతో చీర, పౌరుషానికి ప్రతీకగా ప్రగతిశీల భావాలతో ముందుకు వెళ్ళేటట్టు ఎరుపు రంగుతో ఒక పక్కన తెచ్చుకున్న తెలంగాణలో ఆ తల్లిని, అమ్మని గౌరవించుకుంటామని చెప్పి అరచేతిలో నిలబెట్టుకొని పూజిస్తామని చెప్పేటువంటి ప్రతీకగా అరచేతులు ఈ రకంగా యావత్ తెలంగాణ సమాజం యొక్క గౌరవాన్ని పెంచుకునేటట్టుగా మనం ఈరోజు గొప్పగా తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకుంటున్నాం. కేసీఆర్ ఆనవాళ్లు తొలగించాలనే క్రమంలో తెలంగాణ అస్తిత్వంపై కాంగ్రెస్ ప్రభుత్వం దాడి చేసిందని ఆరోపించారు మాజీ మంత్రి కేటీఆర్. ఆర్టీసీ లోగోలో కాకతీయ కళాతరుణం, చార్మినార్ మాయమయ్యాయని, ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మను కూడా మాయం చేశారని విమర్శించారు. మేడ్చల్లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణలో పాల్గొన్న ఆయన దేశంలోని ప్రతి రాష్ట్రం
తమ రాష్ట్ర మాతల విగ్రహాలు కిరీటాలు ఆభరణాలతో సుందరంగా రూపొందించేని తెలిపారు. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం తెలంగాణ తల్లి బేదగా కనిపించేలా విగ్రహ రూపాన్ని మార్చారంటూ మండిపడ్డారు కేటీఆర్. కేసీఆర్ గారి నాయకత్వంలో కవులు, కళాకారులు, రచయితలు, సాహితీవేత్తలు, ఎంతో మంది మహానుభావులు, శిల్పులు అందరూ కలిసి ఆనాడు ఈ ఉద్యమంలో తెలంగాణకు ఒక అస్తిత్వాన్ని, ఆ అస్తిత్వానికి ఒక రూపాన్ని కల్పిస్తూ తీసుకొని వచ్చి 2006వ సంవత్సరంలో ఆనాడు సమైక్య పాలకులు మన మీద పగబట్టి మనల్ని వెంటాడుతుంటే ఆ రోజు ప్రతిష్ఠించింది తెలంగాణ తల్లి. చూడంగానే దండం పెట్టాలనిపించే విధంగా బ్రహ్మాండంగా భరతమాత ముద్దు బిడ్డగా, రాజమాతగా అందమైన కిరీటం, ఆ కిరీటంలో మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన సుప్రసిద్ధ కోహినూరు వజ్రాన్ని కూడా పెట్టి తెలంగాణ తల్లికి చూడంగానే దండం పెట్టే విధంగా ఆ తల్లికి రూపం ఇచ్చింది మన తెలంగాణ ఉద్యమం. కానీ ఈరోజు ఇప్పుడున్న పాలకులు హంతకులే సంతాపం చెప్పినట్టు ఎవరైతే 1952 నుంచి 2014 దాకా తెలంగాణలో వందల వేల చావులకు కారణమైనారో, ఎవరైతే తెలంగాణ ఉద్యమాన్ని అడుగడుగున కర్కశంగా తొక్కే ప్రయత్నం చేసినారో వాళ్ళు ఇవాళ ముందు వరుసలో నిలబడి ఇగో తెలంగాణ తల్లి అంత గొప్పగా ఉండడానికి వీల్లేదు, బీదగా ఉండాలి, తెలుగు తల్లి గొప్పగా ఉన్నా పర్వాలేదు, భరతమాత నెత్తిన కిరీటం ఉన్నా పర్వాలేదు, కన్నడ మాత నెత్తి మీద కిరీటం ఉన్నా పర్వాలేదు, తమిళ మాత నిండా ఆభరణాలు వేసుకున్నా పర్వాలేదు, కానీ తెలంగాణ తల్లి మాత్రం ఒక బీదరాల్లాగా ఉండాలి, రాష్ట్రం దివాలా తీసినట్టు కనబడాలని చెప్పి ఇవాళ ఉన్న దివాలా కోరు పాలకులు వాళ్ళ భావదారిద్రానికి ప్రతీకగా తల్లి రూపాన్ని మారుస్తా ఉన్నారు. ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగిందని తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఆరోపించారు. దీనిపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగితే దానికి సంబంధించిన వివరాలు ఇవ్వాలని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రోటోకాల్ ఉల్లంఘనలపై అధికార పక్షం సూచనలు ఇచ్చిందన్న స్పీకర్ సభ తర్వాత బీజేపీ సభ్యులు మంత్రిని పిలిచి మాట్లాడతామని హామీ ఇచ్చారు. శాసనసభ్యున్నా కానా తెలంగాణ శాసనసభల ఆరుమూరు ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధినా కానా? ఒకటి ప్రోటోకాల్ అధ్యక్ష, ఇదే లేనప్పుడు మాట్లాడటం ఎందుకు? శాసనసభ్యులమే కానప్పుడు మాట్లాడటం ఎందుకు? గౌరవనీయులు మీరు అందరంటే గౌరవం, మీరంటారంటే అభిమానం, మీరంటారంటే అభిమానం, కానీ మీరు కూడా అభిమానం చూపించాలి కదా అధ్యక్ష. ఇప్పుడు మీరంటే గౌరవం అధ్యక్ష, మంత్రులంటే అభిమానం, మంత్రులంటే గౌరవం, సాటి శాసనసభ్యులంటే గౌరవం, కానీ వాళ్ళు మమ్మల్ని గౌరవించకపోతే మేమెట్లా గౌరవించాలి అధ్యక్ష? నేనేమంటున్నాను అధ్యక్ష, ఈ దక్షిణ తెలంగాణ నిధులు నీళ్లు అన్ని దోసుకోబోతున్నారు, అభివృద్ధి లేదు, అధికారం లేదు, అవమానం. ఇంకెందుకు అధ్యక్ష మేము ఇక్కడ ఉండడం? ఏదో మీ ప్రజల జీతాలు తీసుకుందాం అధ్యక్ష మేము. దయచేసి అధ్యక్ష, మీరు కన్న తండ్రి ఈ శాసనసభ, వాళ్ళైతే బయట ప్రభుత్వంలో. ఇగో మా సీతక్క గౌరవనీయ మంత్రి గారు సమాజం అని చెప్పి ఉద్యమంలోకి వెళ్ళొచ్చి ఈరోజు శాసన వ్యవస్థలో మంత్రి అయిన అక్క మాకు 5 కోట్లు ముంత, కాంగ్రెస్ వాళ్ళకు బిందెలు. ఏమక్క సమాజం అన్నావు కదక్క, ఎటువైందక్క? ఒక నిమిషం ఆగండి, నేను ఇది రుజువులతో చెప్తున్నాను అధ్యక్ష. అడుగడుగున అవమానాల పాలు చేస్తున్నారు. అభివృద్ధి లేదు, అధికారం లేదు, ఉల్టా అవమానం. ప్రతి అధికార వ్యవస్థని ప్రలోభ పెడుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తొలి రోజే పొలిటికల్ మంటలు రాజుకున్నాయి. సీఎం రేవంత్ అదానీ ఫోటో ముద్రించిన టీ షర్ట్లతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ లోపలికి వెళుతుండగా పోలీసులు గేటు వద్ద అడ్డుకున్నారు. అయితే అదానీ రేవంత్ ఫోటో ఉన్న టీ షర్ట్లతోనే లోపలికి వెళతామని బీఆర్ఎస్ నేతలు తేల్చి చెప్పడం, అందుకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై కేటీఆర్, హరీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు గన్ పార్క్ దగ్గర అమరవీరులకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా పదవీ త్యాగంతో ప్రారంభమైన పార్టీని ప్రాణత్యాగానికి కూడా రాష్ట్ర సాధన కోసం సిద్ధపడి మా నాయకుడు, తెలంగాణ మహానాయకుడు కేసీఆర్ గారు దీక్షకు దిగి 11వ రోజు దేశ రాజకీయ వ్యవస్థను మొత్తం పార్లమెంటు వేదికగా అతలాకుతలం చేసి దేశ రాజకీయ వ్యవస్థ మెడలు వంచి తెలంగాణ ప్రజా కదలికలతో ఢిల్లీ పాలకుల గుండెల్లో గుబులు పుట్టించిన రోజు డిసెంబర్ 9. ఈరోజు
ఆ డిసెంబర్ 9 ఏ రోజైతే దీక్ష ఫలవంతమైందో, దీక్ష విజయవంతమైందో, ఆ రోజును దీక్ష విజయ దివస్ గా మేమందరం కూడా జరుపుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరులకు, విద్యార్థి అమరవీరులకు, తెలంగాణ ఉద్యమంలో అసూలు వాసిన అమరవీరులందరికీ కూడా ఘనంగా నివాళి అర్పించి ఈరోజు గన్ పార్క్ నుంచి మళ్ళీ బయలుదేరి అసెంబ్లీ సమావేశాలకి బీఆర్ఎస్ పార్టీ సభ్యులందరం కూడా, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులందరం కూడా వెళ్లబోతా ఉన్నాం. మంగళవారం రాష్ట్ర వ్యాప్త నిరసనలకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. కాంగ్రెస్ తల్లి విగ్రహ రాజకీయంపై ఆందోళన చేపట్టనున్నారు. కాంగ్రెస్ తల్లి పేరుతో ప్రభుత్వం చేసిన అపచారానికి నిరసనగా రేపు తెలంగాణలో ఉన్న ప్రతి తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకాలతో పాటు పంచామృత అభిషేకాలు నిర్వహించనున్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన అపచారానికి, కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ చరిత్ర తెలవదని, తెలంగాణ తల్లిని వేడుకుందాం, క్షమించమని అడుగుదామని కేటీఆర్ పిలుపునిచ్చారు. వెల్కమ్ బ్యాక్. సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా గాంధీ భవన్లో పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించారు. వేడుకలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రవణ్ కుమార్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అయితే అసెంబ్లీ సమావేశాలు ఉండడంతో సీఎం రేవంత్ రెడ్డి గాంధీ భవన్కు రాలేకపోయారు. మాజీ ఎంపీ వి హనుమంతరావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. పుట్టినరోజు సందర్భంగా పోలీసులు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆశా వర్కర్ల పట్ల ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరించిందని బీఆర్ఎస్ నేత సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు అసెంబ్లీలో తెలంగాణ తల్లి గురించి మాట్లాడుతూ మరోవైపు బయట ఆడబిడ్డలైన ఆశా వర్కర్ల మీద దాడి చేయడం దారుణమని అన్నారు. అసలు రాష్ట్రాన్ని కాంగ్రెస్ నేతలు ఏం చేయదలుచుకున్నారని ఆమె ప్రశ్నించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నేతలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు సబితా ఇంద్రారెడ్డి. కింద స్థాయిలో సేవలు అందిస్తున్న ఆశా వర్కర్లకి ఈరోజు ఎలాంటి దాడి జరిగిందనేది ఒక్కసారి గమనించమని కోరుతా ఉన్నాను. ఇదే కాకుండా అసలు ఎందుకు జరిగింది, ఎందుకు అంత దారుణంగా వాళ్ళ మీద ప్రవర్తించాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది కూడా చూడాల్సిన అవసరం. నిజంగా మగ పోలీసులు అంటే మెన్ బట్టి వాళ్ళ చీరలు బట్టి లాగుతూ ఉంటే ఏం జరుగుతుందో అసలు రాష్ట్రంలో అర్థమవుతలేదు. అసలు నిజంగానే ఒక సైడ్ ఫొటోస్ తీసుకుంటూ వాళ్ళని భయపెట్టిస్తూ లాగి పడేస్తూ, మగవాళ్ళు ఆడవాళ్ళను లాగకూడదని తెలిసినా కూడా చీర బట్టి లాగుతూ ఉంటే ఏం జరుగుతుంది రాష్ట్రంలో అసలు అర్థమవుతలేదు. అంటే తెలంగాణ అసెంబ్లీ వద్ద సర్పంచుల ఆందోళన ఉద్రిక్తత దారితీసింది. పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ సర్పంచ్ల సంఘం జేఏసీ నేతలు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు సర్పంచ్లను అడ్డుకుని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. అరెస్ట్ అయిన వారిలో సర్పంచ్ల సంఘం జేఏసీ అధ్యక్షుడు సూర్వి యాదయ్య గౌడ్తో సహా పలువురు సర్పంచ్లు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే చెన్నంనేని రమేష్కి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన పిటిషన్ను డిస్మిస్ చేయడమే కాకుండా కోర్టుకు తప్పుదోవ పట్టించినందుకు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. దాదాపు 10.5 సంవత్సరాల పాటు హైకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. విచారణ సందర్భంగా కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చి ఫేక్ డాక్యుమెంట్లు సమర్పించడంపై ధర్మాసనం సీరియస్ అయింది. కోర్టును తప్పుదోవ పట్టించినందుకు గాను 30 లక్షల రూపాయల జరిమానా విధించింది. అందులో ఆది శ్రీనివాస్కి 25 లక్షలు చెల్లించాలని, మరో 5 లక్షల రూపాయలు హైకోర్టు లీగల్ సర్వీస్ అథారిటీకి చెల్లించాలని ఆదేశించింది. ఈ చెల్లింపులని నెల రోజుల్లో పూర్తి చేయాలని చెన్నంనేని రమేష్ను ఆదేశించింది హైకోర్టు. ఏపీలో మంత్రులకు బెదిరింపు కాల్స్ చేసిన వ్యక్తిని కృష్ణలంక పోలీసులు గుర్తించారు. సెల్ ఫోన్ ట్రాక్ చేసి లబ్బిపేట వాటర్ ట్యాంక్ రోడ్లో ఉంటున్న మల్లికార్జున్ ఫోన్లు చేసినట్లు గుర్తించారు. అయితే లబ్బిపేటలో మల్లికార్జున్ లేకపోవడంతో అతని కోసం గాలింపు చేస్తున్నారు పోలీసులు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చంపేస్తామని హెచ్చరిస్తూ వగాంతకుడు పేషీకి ఫోన్ చేశాడు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ఉద్దేశించి అభ్యంతకర భాషతో మెసేజ్లు కూడా చేశాడు. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ విషయంపై హోంమంత్రి వంగలపూడి అనిత డీజీపీకి ఫోన్ చేసి మాట్లాడారు. అయితే అదే నంబర్ నుంచి 2 రోజుల క్రితం తన పేషీకి కూడా కాల్ వచ్చినట్లు హోంమంత్రి అనిత తెలిపారు.
రాష్ట్రంలో 2 మంత్రులకు బెదిరింపు కాల్స్ చేసిన మల్లికార్జున్ కోసం ముమ్మర గాలింపు చేస్తున్నారు పోలీసులు. ఏపీలో మంత్రులకు బెదిరింపు కాల్స్ చేసిన వ్యక్తిని కృష్ణలంక పోలీసులు గుర్తించారు. సెల్ ఫోన్ ట్రాక్ చేసి లబ్బిపేట వాటర్ ట్యాంక్ రోడ్లో ఉంటున్న మల్లికార్జున్ ఫోన్లు చేసినట్లు గుర్తించారు. అయితే లబ్బిపేటలో మల్లికార్జున్ లేకపోవడంతో అతని కోసం గాలింపు చేస్తున్నారు పోలీసులు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చంపేస్తామని హెచ్చరిస్తూ ఓ అఘాంతకుడు పేషీకి ఫోన్ చేశాడు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ఉద్దేశించి అభ్యంతరకర భాషతో మెసేజ్లు కూడా చేశాడు. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంపై హోంమంత్రి వంగలపూడి అనిత డీజీపీకి ఫోన్ చేసి మాట్లాడారు. అయితే అదే నంబర్ నుంచి 2 రోజుల క్రితం తన పేషీకి కూడా కాల్ వచ్చినట్లు హోంమంత్రి అనిత తెలిపారు. రాష్ట్రంలో 2 మంత్రులకు బెదిరింపు కాల్స్ చేసిన మల్లికార్జున్ కోసం ముమ్మర గాలింపు చేస్తున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి. రాజేంద్ర, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఏదైతే అగంతకుల నుంచి కొన్ని బెదిరింపు కాల్స్ వచ్చాయి. పవన్ కళ్యాణ్ ని చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ తో పాటుగా గుర్తు తెలియని వ్యక్తి నుంచి వచ్చిన కాల్స్ చేసి చంపేస్తామని హెచ్చరించినట్లుగా ఆయన పేషీ సిబ్బంది పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఆ గుర్తు తెలియని వ్యక్తి నుంచి వచ్చినటువంటి కాల్స్ ఏవైతే ఉన్నాయో కాల్స్ తో పాటుగా అభ్యంతరకర భాషలో మెసేజెస్ ని కూడా పంపించడం జరిగింది. అయితే ఈ సిబ్బంది పవన్ కళ్యాణ్ దృష్టికి, పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరిగింది. అయితే ఈ పవన్ కళ్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ రావడం పైన హోంమంత్రి అనిత కూడా స్పందించి డీజీపీతో మాట్లాడి నిందితుడిని త్వరగా పట్టుకోవాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే హోంమంత్రి అనితకు కూడా అదే నంబర్ నుంచి బెదిరింపు కాల్స్ వచ్చినట్లుగా కూడా చెప్తా ఉన్నారు. అయితే దీనికి సంబంధించినంత వరకు కూడా ఈ తరహా కాల్స్ రావడం అధికార వర్గాల్లో కలకలం అయితే రేపుతుంది. పోలీస్ శాఖ దీనికి సంబంధించినటువంటి ఏదైతే గాలింపు అయితే చేపడుతున్న పరిస్థితి ఉంది. మరొక వైపు పవన్ కళ్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ చేసినటువంటి వ్యక్తిని కృష్ణలంక పోలీసులు గుర్తించినట్లుగా మనకున్న సమాచారం మీద తెలుస్తోంది. లబ్బిపేట వాటర్ ట్యాంక్ రోడ్ లో ఉంటున్న మల్లికార్జున్ గా పోలీసులు గుర్తించారు. అయితే అతని మొబైల్ నంబర్ ని ట్రాక్ చేసిన పోలీసులు లబ్బిపేటకి వెళ్లి అతని లొకేషన్ ఎక్కడైతే చూపిస్తుందో అక్కడికి వెళ్లేసరికి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్లుగా పోలీసులకు తెలుస్తోంది. సో సాంకేతిక పరిజ్ఞానం ఏదైతే ఉందో దానిని ఉపయోగించి అతని కోసం పోలీసులు అయితే గాలింపు చర్యలు పడుతున్నారు. అయితే పోలీసులు మాత్రం దీన్ని ఒక సవాల్గానే తీసుకున్నారు. డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తికి బెదిరింపు కాల్స్ అలాగే చంపేస్తామంటూ రావడంతో ప్రభుత్వం దీన్ని సీరియస్ గా తీసుకుని డీజీపీ నుంచి ఉత్తర్వులు రావడంతో పోలీసులు అయితే దీన్ని సమస్యను సవాల్గా తీసుకున్నారని చెప్పుకోవాలి. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ కాంతి. బీసీ సంఘం జాతీయ నాయకుడు ఆర్ కృష్ణయ్య మరోసారి జాక్పాట్ కొట్టేశారు. ఆయనకు బీజేపీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. వైసీపీ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఈ బీసీ నేతకు బీజేపీ అదే పదవిని కట్టుబెట్టింది. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఆర్ కృష్ణయ్యను ఎంపిక చేసినట్లు బీజేపీ ప్రకటించింది. ఈ మేరకు పార్టీ నాయకత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. మొత్తం 3 రాష్ట్రాల బీజేపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితాను బీజేపీ ప్రకటించింది. ఈ జాబితాలో ఆర్ కృష్ణయ్య కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే టీడీపీ తరపున రాజ్యసభ సభ్యుల పేర్లు ఖరారయ్యాయి. సీనియర్ నేతలు భేదా మస్తాన్ రావు, సానా సతీష్ను పెద్దల సభకు పంపబోతుంది సైకిల్ పార్టీ. రాజ్యసభ సభ్యులుగా ఈ 3 రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్లో టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో పీడీఎఫ్ అభ్యర్థి గోపీమూర్తి విజయం సాధించారు. తొలి ప్రాధాన్యత ఓట్లతోనే అత్యధిక ఓట్లు రావడంతో గోపీమూర్తిని విజేతగా ప్రకటించారు. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి కౌంటింగ్ కాకినాడ జేఎన్టీలో జరిగింది. మొదటి ప్రాధాన్యత ఓట్లలోనే గోపీమూర్తికి 7,745 ఓట్లు రావడంతో ఆయన విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఉన్న షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఈ ఉప ఎన్నిక జరిగింది. మండల్లో ఉపాధ్యాయుల సమస్యలపై పోరాడతానని గోపీమూర్తి తెలిపారు. చూడండి
ఏపీ పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విశాఖ పోర్టులో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మంత్రి తనిఖీలో బియ్యం అక్రమ రవాణా బయటపడింది. కంటైనర్ ఫ్రైట్ స్టేషన్లో ఎగుమతికి సిద్ధంగా ఉంచిన బియ్యాన్ని సీజ్ చేశారు. 543 మెట్రిక్ టన్నుల బియ్యం అక్రమ రవాణా అవుతుంటే పట్టుకున్నామని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. పేదలకు ఇవ్వాలని నిర్దేశించిన బియ్యంతో వ్యాపారం చేశారన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల లోపే రైతు ఖాతాల్లోకి నిధులు జమ చేయడం జరుగుతోంది. సో వచ్చే వారం నుంచి ఉత్తరాంధ్రలో జరగబోయే ఈ ధాన్యం కొనుగోలు సేకరణ గురించి క్షేత్రస్థాయిలో చాలా జాగ్రత్తగా సమర్థవంతంగా చేసే విధంగా అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేయడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేశారు. మొదటి రోజు అక్కడ తనిఖీలు జరిగినాయండి ఆ స్టెల్లా అనే షిప్లో. ఈ రోజు కూడా జరుగుతాయి. అది దాదాపు 30,000 మెట్రిక్ టన్నుల బియ్యం ఆ నౌకలో ఉంది కాబట్టి దానిపైన కలెక్టర్ గారు ఒక టీంని వేశారు. క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి బస్తా చెక్ చేసి దానిపైన శాంపిల్స్ కూడా సేకరించి మేము నిర్ధారించిన అంశాల గురించి మీతో తప్పకుండా మీ అందరితో కూడా మేము షేర్ చేస్తాం. ఇవన్నీ ఆరోపణలు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్య వైఖరితో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. వ్యవసాయం మీద ప్రభుత్వానికి ఏమాత్రం శ్రద్ధ చిత్తశుద్ధి లేదంటూ మండిపడ్డారు. ఎన్నికలకు ముందు రైతులకు 15,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తానంటూ చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు మోసం చేశారన్నారు. జగన్ నిర్ణయాలు తప్పే అయితే ఈ 6 నెలలు ఎందుకు సమీక్ష చేయలేకపోయారని కాకాని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చాం, అన్ని సజావుగా సాగుతుందన్నాడు. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు వాట్సాప్ మెసేజ్కే రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేస్తున్నామని చెప్పి ధాన్యం కొనుగోలు విషయాల్లో ఎక్కడ ఏమి ఇబ్బందులు లేవని చెప్పి కొందరిని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేశారు. కారణం ఏమిటంటే ఇది డిఫరెంట్ సీజన్స్లో ఉంటుంది కాబట్టి కొన్ని దగ్గరలా ఇప్పటికే కోతల ప్రారంభమై ధాన్యం మార్కెట్లోకి రావడం జరిగింది. కొన్ని దగ్గరలు ఇప్పుడిప్పుడే కోతల ప్రారంభమవుతున్నాయి. అటువంటి నేపథ్యంలో ప్రజలందరినీ కూడా మభ్యపెట్టడానికి రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేశారు. ధాన్యానికి సంబంధించి 24 గంటల్లోనే డబ్బులు వేస్తున్నామని చెప్పినని సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ అదేవిధంగా పత్రికల్లో కానీ అనేక రకాలైనటువంటి కథనాలు కూడా ప్రచురించడం జరిగింది. గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలని తెలంగాణ హైకోర్టులో నిరుద్యోగులు పిటిషన్ వేశారు. డిసెంబర్ 15, 16 తేదీల్లో తెలంగాణలో గ్రూప్ 2 పరీక్ష జరగనుంది. అయితే సరిగ్గా ఆ తేదీల్లోనే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జూనియర్ ఇంజనీర్ పరీక్ష ఉంది. ఒకే రోజు 2 వేర్వేరు పరీక్షలు ఉండడంతో గ్రూప్ 2 వాయిదా వేయాలని నిరుద్యోగులు పిటిషన్ వేశారు. నిరుద్యోగుల పిటిషన్ను జస్టిస్ కార్తీక్ విచారించనున్నారు. మంచు ఫ్యామిలీ వివాదం మలుపులు తిరుగుతుంది. పరస్పర ఫిర్యాదులతో రోడ్డెక్కిని రచ్చ మరింత రాజుకుంటుంది. ఇవాళ మరోసారి మంచు మోహన్ బాబు మనోజ్ పోలీసులను ఆశ్రయించారు. నిన్న హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన మనోజ్ ఇవాళ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్కి వెళ్లారు. దాడి ఘటనపై ఫిర్యాదు చేశారు. అయితే అందులో తన కుటుంబ సభ్యుల పేర్లను ఎక్కడా ప్రస్తావించలేదు మనోజ్. తనపై 10 మంది గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసినట్లు మాత్రమే కంప్లైంట్లో రాశారు. తన కుటుంబ సభ్యులకు థ్రెట్ ఉందని అందులో పేర్కొన్నారు. వారిని పట్టుకునే ప్రయత్నంలో తనకు గాయాలయ్యాయని మనోజ్, ఘటనా స్థలంలో కిరణ్, విజయరెడ్డి అనే వ్యక్తులు సీసీ ఫుటేజ్ కూడా మాయం చేశారని ఫిర్యాదు చేశారు. మరోవైపు మోహన్ బాబు రాచకొండ సిపిని ఆశ్రయించారు. తనకు తన కుమారుడు మనోజ్ నుంచి ముప్పు ఉందని తెలిపారు. తన ఇంటి దగ్గర మనోజ్కు చెందిన 30 మంది దౌర్జన్యం చేసి స్థలాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు భద్రత కల్పించాలని కోరారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. ఈ నెల 11వ తేదీ నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తమిళనాడు, శ్రీలంక వైపు వాయుగుండం పయనమవుతుందని అధికారులు వెల్లడించారు. ఆమ్ ఆద్మీ పార్టీ తాజాగా తమ అభ్యర్థుల 2వ జాబితాను విడుదల చేసింది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే తొలి జాబితాను విడుదల చేసిన ఆప్ తాజాగా తమ అభ్యర్థుల 2వ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పేరు ప్రకటించారు. అయితే ఆయన ఎప్పుడూ పోటీ చేసే పటాఫట్ గంజ్ స్థానం నుంచి కాకుండా జంగ్పురా నుంచి బరిలో దిగనున్నారు. ఎన్నో ఏళ్లుగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ స్థానం నుంచి ఇటీవలే ఆప్లో చేరిన ప్రముఖ యూపీఎస్సీ కోచ్ అవధ్ ఓజా పోటీ చేయనున్నారు.
సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ ఆల్ అసద్కు రాజకీయ ఆశ్రయం కల్పించినట్లు రష్యా ప్రకటించింది. ఇందుకు సంబంధించిన నిర్ణయానికి అధ్యక్షుడు పుతిన్ వ్యక్తిగతంగా ఆమోదం తెలిపినట్లు కెమ్లిన్ వెల్లడించింది. తిరుగుబాటు దళాలు ఆక్రమణలతో సిరియాను వీడిన అసద్ రష్యాకు పయనమయ్యారని వార్తల నేపథ్యంలో పుతిన్ ప్రభుత్వం దీనిపై స్పష్టతనిచ్చింది. అయితే అసద్ ప్రస్తుతం ఏ ప్రదేశంలో ఉన్నాడనే విషయాన్ని రష్యా అధ్యక్ష భవనం వెల్లడించలేదు. పుతిన్ అసద్ల మధ్య మాత్రం ఎటువంటి భేటీ జరగలేదని కెమ్లిన్ అధికారిక ప్రతినిధి దిమిత్రీ పెస్కోన్ తెలిపారు. ఆయన ఆచూకీ గురించి చెప్పడానికి ఏమీ లేదని ఆయన దేశ అధినేత అనుమతి లేకుండా ఇటువంటి విషయాలు వెల్లడించలేమన్నారు. ఇది పూర్తిగా అధ్యక్షుడి నిర్ణయమని తెలిపారు. అడ్లైడ్లో ఆసీస్ భారత్ మధ్య జరిగిన టెస్ట్లో మహమ్మద్ సిరాజ్ ట్రావిస్ హెడ్ మధ్య మాటల యుద్ధాన్ని ఐసీసీ తీవ్రంగా పరిగణించింది. సిరాజ్ మ్యాచ్ ఫీజులో 20% జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది. తోటి క్రీడాకారుడి పట్ల మైదానంలో అనిశ్చితంగా ప్రవర్తించడం ద్వారా ఐసీసీ ప్రవర్తన నియమావళిలోని 2.5 ఆర్టికల్ను ఉల్లంఘించినందుకు అతడి మ్యాచ్ ఫీజులో 20% పెనాల్టీ విధించినట్లు తెలిపింది. అలాగే హెడ్ పైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. క్రమశిక్షణ ఉల్లంఘనకు గాను ఇద్దరికీ ఒక్కో డీమెరిట్ పాయింట్ను జరిమానాగా విధించింది. ఇద్దరూ తమ తప్పుల్ని అంగీకరించారని, మ్యాచ్ రెఫరీ ప్రతిపాదించిన చర్యలకు అంగీకారం తెలిపారని ఐసీసీ వెల్లడించింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.